కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బీటెక్ అయిన వాళ్ళందరూ కూడా ఎంటెక్ చదువుకోవచ్చు. మన అటానమస్ కాలేజీ మన కాలేజీ. ఎందుకంటే ఎంత సంపాదించిన ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా చదువుకున్న కాలేజీ అంటే ఎవరికైనా మెమరబుల్గానే ఉంటుంది. మరి మన చైర్మన్ సార్ అయితే ఆయన కాలేజీ గురించి రోజు ఒకసారి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా మన చదువుకున్న స్కూలు కాలేజీ మన ఊరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా మెమరబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని అభివృద్ధిలోకి వస్తే ఆ కుటుంబమే కాకుండా ఆ గ్రామానికి కూడా చాలా పేరు వస్తుంది. మన చైర్మన్ సారు మరి ఏ ఊరండి మీద అడిగినప్పుడు మాది చక్రాయపాలెం గ్రామం అండి అని చెప్తూ ఉంటారు. అలా ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళ అభివృద్ధిలోకి వచ్చారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, అందరికీ కూడా చాలా పేరు వస్తుంది. మీరందరూ కూడా అభివృద్ధిలో ఉంటే మాకు కూడా పేరు వస్తుంది. మేము అమ్మా నాన్నలు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళందరికన్నా కూడా నేను చైర్మన్ సారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే రాబోయే కాలంలో మీరందరూ కూడా ఉద్యోగాలనే కాదు వ్యాపారాలు చేయొచ్చు, అలాగే రాజకీయ రంగంలో ఉండొచ్చు. మరి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మీరు కాబట్టి సొసైటీకి ఆదర్శవంతమైన పిల్లల్లాగా మంచి చేసేవాళ్ళలాగా ఒక ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయం ఉన్న వాళ్ళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫైనల్ ఇయర్స్ అమ్మాయిలు మీరు వేరే రకరకాల ప్లేస్మెంట్లు వేరే వేరే ఊర్లు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మిమ్మల్ని రకరకాలుగా మోసం చేసే వ్యక్తులు, వంచే వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే ముందు మనల్ని మనం రక్షించుకొని మన ఉన్నతి స్థానంలో ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే మన కుటుంబానికి కూడా ఒక ఆడపిల్ల ఉంటే చాలా మంచి పేరు తీసుకొస్తుంది. హ్యాపీగా ఆడపిల్ల లేని కుటుంబం వెల్త్గా ఉంటుంది. ఎందుకంటే ఏ ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా కూడా అమ్మాయిలు వచ్చి హడావుడి చేస్తేనే బాగుంటుందని. మరి మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో అంతా ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. మీరందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2 రోజుల ఫంక్షన్ని మీ ఫంక్షన్గా మీరు ఎంజాయ్ చేయండి. అరే మీరేం చుట్టాలు కాదు, మీరే వచ్చి ముందు కూర్చుని చేసుకోవాల్సిన ఫంక్షన్స్ మీరే ముందు రెడీ అయ్యి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Now it is the time to hear from our beloved chairman శ్రీ చంద్రరామారావు గారు. సో ఎప్పుడు మనం చెప్పుకునేదే సార్ గురించి, ఫ్రమ్ డౌన్ టు ఎర్త్. సో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు గంజి తెలుసు బెంజి తెలుసు అని. సో ఆ హీరో ఎవరో కూడా మీకు తెలుసు. అట్లాగే మా సార్ కూడా 100 రూపాయలు పెట్టి జనరల్ ట్రైన్లో వెళ్ళిన రోజులు తెలుసు. అలాగే 1,00,000 రూపాయలు పెట్టి ఫ్లైట్ ఎక్కిన రోజులు తెలుసు. అలాగే రోడ్డు పక్కన టిఫిన్ తిన్న రోజులు తెలుసు. అలాగే ద టాప్ 5 స్టార్ హోటల్లో తిన్న రోజులు తెలుసు. అలాగే అక్కడ కూర్చుంటే ఏ కష్టాలు ఉంటాయో అవన్నీ అనుభవించి కష్టమే ఫలితం అని చెప్పి ఆశించి కష్టపడటం అనే ఒకే ఒక్క దినచర్యతో స్టార్ట్ చేస్తూ అంతింతై ఒట్టడింతై అన్నట్లుగా 4 ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి, అలాగే 2 ఫార్మసీ కళాశాలలు, 3 డిప్లొమా కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీని అత్యున్నత స్థాయిలో మన తెనాలి పట్టణంలో పుట్టిన ప్రాంతంలో నడపబడుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ, ఇవే కాకుండా మనందరికీ తెలియకుండా వెనక ఎన్నో దానాలు చేస్తూ తను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఎన్నో షెల్టర్లు కానివ్వండి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే తను పుట్టి పెరిగిన ప్రాంతానికి కనపడకుండా ఎన్నో కళ్యాణ మండపాలు కానివ్వండి, అలాగే తెనాలి పట్టణంలో కూడా కళ్యాణ మండపాలు కానివ్వండి, చాలా వాటికి గుప్తదానాలు చేస్తూ లక్షల్లో కోట్లల్లో ఈరోజు మన ముందు ఉండి మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన మన చైర్మన్ చంద్రరామారావు గారికి ఒక్కసారి మీ అందరూ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ అండ్ ఐ ఇన్వైట్ హిమ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ సార్.
చాలా డల్గా ఉంటారు, ఎండ వేడిగా ఉంది. ఈరోజు విజయ్ కుమార్ ఎంత పొగిడినప్పటికీ ఇంతకుముందు మేడం ఈజ్ ఎ బెస్ట్ స్పీకర్ అని చెప్పారు. అంటే ఇన్సల్ట్ చేశారు మనం అందరిని, జెంట్స్ని మొత్తం ఇన్సల్ట్ చేశారు. కాబట్టి ఆయన మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఫేర్వెల్ డే ఎంతో అద్భుతంగా జూనియర్స్ అందరూ కలిసి సీనియర్స్ని బయటికి పంపించే ఫంక్షన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మంచి పర్సన్స్ని, మనకి ఇన్స్పిరేషన్ కలిగించే వ్యక్తుల్ని మనం ఈ ఫంక్షన్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఎమ్మెల్యే గారు అనేటువంటి బుద్ధప్రసాద్ గారిని, మరి అవనిగడ్డ జనసేన నాయకులు ఆయన్ని సంప్రదించడం, ఆయన మీకోసం ఎప్పటి నుంచో వస్తానని చెప్పి మరి ఈరోజు ఆయన యొక్క షెడ్యూల్ బిజీ ఉన్నప్పటికీ ఎంతో అడ్వాన్స్డ్గా మన కాలేజీకి వచ్చి మరి మీ అందరిని కూడా ఆశీర్వదించడానికి ఉండారు. ఆయనకి సందర్భంగా మరీ మా కాలేజీ తరపు నుంచి, మా తరపు నుంచి, మా స్టాఫ్ తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలానే మరి ఈరోజు మరి మంగళగిరిలో పుట్టి పెరిగి మరి మన యొక్క కాలేజీకి అనేక మార్లు వచ్చి మీ అందరికి కూడా ఆశీర్వాదం ఇచ్చి, అట్లానే టీడీటీ మెంబర్గా ఉన్నటువంటి తమ్మిశెట్టి జానకి గారు, మరి మేడం మీరు కంపల్సరీగా రండి, మీరు ఎప్పుడు దేవుడి గుడిలో ఉంటారు, తిరుపతిలో ఉంటారు, కాబట్టి ఆశీర్వచనాలు మాకు అందించాలా, మా పిల్లలకు అందించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆమె కూడా ఈ సందర్భంగా వచ్చినందుకు ఆమె కూడా మరింత ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లానే ప్రిన్సిపల్స్, మరి మీరు వినే పరిస్థితులు లేరు, ఎండ వేడెక్కుతుంది, ఆకలేస్తుంది, మరి మన యొక్క ముఖ్యమైన మరి వ్యక్తుల యొక్క మరి ఉపన్యాసం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇద్దరు ప్రిన్సిపల్స్ కూడా చాలా చక్కగా 2 కాలేజీలని రన్ చేస్తున్నారు. అట్లానే మనకి రాబోయే తరం అయినటువంటి రోహిత్ కానీ, విజయదుర్గ కానీ ఈ సందర్భంగా వచ్చి మరి ఆయన యొక్క మరి మెసేజ్ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అట్లానే మేడం, సెక్రటరీ మేడం ఎప్పుడు తోడుగా ఉంటూ మరి ఉమెన్స్ అంటే ఒక ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి ఉమెన్స్ని సొసైటీలో అభివృద్ధి చెందాలా, వాళ్ళకు కూడా చదువు కావాలా, ఎడ్యుకేషన్ పెంపొందించాలా, అట్లానే ఉమెన్స్ కాలేజీని డెవలప్ చేయాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఆమె కూడా నా వెనక ఉంటూ అనేక కష్టాలు నష్టాలకు ఓర్చుకుంటూ మరి నన్ను ఎంకరేజ్ చేస్తూ కాలేజీలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మరి చాలామంది విద్యార్థులు బయటికి వెళ్తున్నారు. మరి బయటికి వెళ్ళే విద్యార్థులు, కోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళే విద్యార్థులందరూ సొసైటీలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి మీరు బయటికి వెళ్తున్నారంటే ఒక కాన్ఫిడెన్స్తో, ఒక నమ్మకంతో మీరు బయటికి వెళ్ళి మరి అనేకమైన సమస్యలు ఎదుర్కొని మీరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన అవసరం ఉంది. సొసైటీలో మంచి వ్యక్తులుగా ఎదిగి మరి అందరికన్నా ముందు వెళ్తూ మీరు మంచి టెక్నాలజీ నేర్చుకుంటూ, మరి టెక్నాలజీ అంతా మారుతుంది, మీరు చదువుకునే విద్య ఒక విధంగా ఉంటే బయటికి వెళ్తే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, మరి అనేకమైన అడ్వాన్స్డ్ కోర్సెస్ గురించి మరి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు అందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఎంతో క్రమశిక్షణతో మీరంతా కూడా కోర్సులు నేర్చుకుని ఒకరికొకరు పోటీ పడుతూ మరి మీరందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, అందరూ కూడా కాలేజీలో క్లాస్ రూమ్లో
చెప్పింది మీరు విన్నారు. మరి క్లాస్ రూముల్లో ఏం చెప్పారో అది మీకు ఉపయోగపడుతుందా లేదనేది ఒకసారి ఆ సిలబస్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ధైర్యంగా బయటికి వెళ్ళి మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని ఆశించి మేము 50 కంపెనీస్ని మేము తీసుకురావడం జరిగింది. దానిలో దాదాపు 500 మందికి మరి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. మీరందరూ ఒకటి ఆలోచించండి, లెటరు ఒక కాగితం ముక్కైనా సరే దానిలో ఉన్న కంటెంట్ చూడండి, దానిలో మీకు ఎంత శాలరీ ఇస్తారనేది ఒక మరి అవగాహన తెచ్చుకుని ఏదో ఒక కంపెనీలో మీరు జాయిన్ అయితే అదే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి అదేవిధంగా కొన్ని మరి పిఆర్ మెయింటైన్ చేసుకుంటూ డెఫినెట్గా మీరందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మరి బయటికి వెళ్ళిన తర్వాత చాలా క్రమశిక్షణతో ఎంప్లాయర్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది, లాయల్టీగా ఎదగాల్సిన అవసరం ఉంది, ఎవ్రీడే మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. మీరు నేను ఎదుగుతాను, అందరికైనా ముందులుంటానని చెప్పి మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఒక విజన్ పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి చూడండి, చాలామంది బయటికి వెళ్ళారు. 18 సంవత్సరాల నుంచి కాలేజీ రన్ చేస్తున్నాం. చాలామంది బయటికి వెళ్ళి అందరూ కూడా ఇప్పుడు సెటిల్ అవ్వడం జరిగింది. అంటే మీకన్నా వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, మీకన్నా తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి మీరు ఒక కాన్ఫిడెన్స్తో ముందరికెళ్తే డెఫినెట్గా అందరికీ జాబ్లు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంతలో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you for your valuable message. Now I request today's guest of honor, Srimati Tammisetti Janaki Devi Garu, to speak few words. మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారి సేవ చేసుకుంటూ మన కళాశాలలో అడుగు పెట్టడం మన మహద్భాగ్యం. సో మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఫస్ట్గా కోరుకుంటూ ఆయన బ్లెస్సింగ్స్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా మన ఇప్పటి వరకు ప్రియదర్శిని కాలేజీకి నేను చాలాసార్లు రావడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇది 3rd వన్ అనుకుంటాను రావడం. ప్రతిసారి కూడా నాకు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఇక్కడ మన విద్యార్థినులు చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాను. మీ మేడం ఇప్పుడే చెప్పారు ఎప్పుడు నేర్చుకునేది ఉంటుంది అని చెప్పేసి. అలా నేర్చుకుని ఎప్పుడు ఉంటుంది, మనం ఉన్నంత వరకు మనతో పాటు నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఎన్నో ఉంటాయి. వాటిని మనం అనుసరించాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రియదర్శిని కాలేజ్ ఇన్స్టిట్యూట్ వారికి, అదే చైర్మన్ గారికి రామారావు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అయిన నా తండ్రి సమానులైన బోడే బుద్ధ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా విజయలక్ష్మి గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా సుజాత గారికి, అదేవిధంగా రోహిత్ అండ్ మిస్సెస్ వాళ్ళిద్దరికి కూడా నా బ్లెస్సింగ్స్ ఇస్తూ ముఖ్యంగా మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో పాటు నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మీకు అందరూ అన్నీ చెప్పారండి, నేను ఒక్కటి చెప్తాను. మనలో ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, ఎంతో ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నారు. మనం ఫస్ట్ రావడం ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకున్న తర్వాత ఒక విద్య వచ్చిన తర్వాత విద్యతో పాటు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకొని మనము ఎవరితో ఎలా బతకాలో, ఎలా మేడం చెప్పారు, మహిళలు ఎలా ప్రవర్తించాలో చెప్పారు, ఎలా విలువలతో ఉండాలో చెప్పారు. అది పాటించుకుంటూ అదేవిధంగా మన ఫ్యూచర్లో మనం ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉండాలి, ఎంత కష్టం వచ్చినైనా ఎటువంటి బాధల్లో అయినా మనం ఎలా ఉండాలని చెప్పేసి మీ ప్రిన్సిపాల్ సార్ గురించే మీ విజయ్ కుమార్ గారు చెప్పారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనే మొక్కవోని ధైర్యంతో ఉండాలనేది ముందు మనందరం నేర్చుకొని మనం కూడా 10 మందికి చెప్పే ధైర్యాన్ని ఉండాలని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మన కోసం సహాయం కోసం వచ్చారంటే వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది. మనమంతా సమాజంలో ఉన్నాం, సమాజానికి ఉపయోగపడేలా బతకాలని కూడా నేను మీ ప్రిన్సిపాల్ సార్ని చూసి మీరు అందరు తెలుసుకొని ఉంటారు. అలానే ఎన్నో కార్యక్రమాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే చిన్న కాన్ఫిడెంట్ లెవెల్స్కి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న బాబు
ఎటువంటి పరిస్థితులు చేసుకున్నారు, ఒక ర్యాగింగ్కే తట్టుకోలేకుండా ఉన్నారు. ఆ ర్యాగింగ్ తట్టుకునే శక్తి మనలో ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నేను చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి పీజీ స్థాయికి పంపించారు. అది గుర్తించకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పి ర్యాగింగ్ చేశారని చెప్పి ఆ ర్యాగింగ్కి మన మనిషిని అంతం చేసుకునే స్థాయికి ఎందుకు దిగజారాలి? మనం ఏం చేసుకొని బతకలేమా అని చెప్పేసి ధైర్యం అప్పుడు లేకపోయింది. అందుకోసం నేను ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. ఆ విద్యార్థి చనిపోయాడని చెప్పగానే వాళ్ళ తండ్రులు ఎంత బాధపడ్డారో నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధేసింది. అలాంటి బాధ మీ తల్లిదండ్రులు కానీ ఎవరు ఉండకూడదని ఈ కార్యక్రమంలో ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలో మనం ధైర్యంగా ఉంటే ఎప్పటికీ ఎన్నటికీ కూడా మనం ఓడిపోము. ఎందుకంటే ఎప్పుడు సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది ఆ టైం ఉండాలి. ఆ టైం కోసం సూర్యుడు ఉదయాన్నే 6 గంటలకే వస్తారనేది నిజం. ఆ నిజం దాకా మనం వెయిట్ చేయాలి. 4 గంటలు లేసి సూర్యుడు రాలేదని అనుకోకూడదు. ఆ టైం దాకా వెయిట్ చేయాలని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ స్వామి నన్ను కనుకరించారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ స్వామి దయతో ఇక్కడికి వచ్చే అవకాశం నాకు కలిగించినందుకు, ప్రియదర్శిని వారికి మేనేజ్మెంట్ నాకు అవకాశాన్ని కల్పించినందుకు, మీ పిల్లలకి అందరికీ కూడా ఒక మనోధైర్యంతో బయటకు వెళ్ళి బ్రతకాలని చెప్పేసి మనం జాబ్ చేస్తూ ఇంకా కోర్సులు నేర్చుకుంటూ 10 మందికి ఉపయోగపడేలాగా తయారవ్వాలని చెప్పేసి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టుడేస్ చీఫ్ గెస్ట్ శ్రీ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి గురించి మనం తెలుసుకోవాలి. సార్ గురించి కొన్ని విషయాలు. ముందుగా మండలి అనే పేరు వినగానే కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తొచ్చే పేరు శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. 1977లో మన కృష్ణా, గుంటూరు జిల్లాలకి ఉప్పెన, మీకు తెలిసి ఉండకపోవచ్చు ఉప్పెన అంటే, వచ్చి కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినప్పుడు మండలి వెంకట కృష్ణారావు గారని ఒకే ఒక వ్యక్తి అన్ని ఊళ్ళని కాపాడి వాళ్ళందరికీ షెల్టర్ కల్పించి చాలా వరకు ప్రాణాలు కాపాడిన వ్యక్తి వారి తనయుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు. అలాగే ఈ ఫంక్షన్కి ఎవరిని పిలుద్దాము అంటే, మన కళాశాలలో ఎక్కువ మంది రైతు బిడ్డలు ఉన్నారు, కూలీల బిడ్డలు ఉన్నారు, మత్స్యకార పిల్లలు ఉన్నారు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని ఒక వ్యక్తిని ఆలోచిస్తే మాకు వెంటనే మైండ్లో వచ్చిన పేరు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. దాదాపుగా 7-10 వయసు అంటే 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇది మొదటిసారి కాదు. 1999లో ఎమ్మెల్యే, 2004లో, 2014లో, చివరికి 2024లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు ఆయన జనసేన పార్టీలో చేరి అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే అంతకుముందు గవర్నమెంట్లో పనిచేసినప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. చేస్తూ ఈ 4 పర్యాయాలలో 700 కోట్ల కంటే ఎక్కువగా అభివృద్ధి పథకాలు ఎన్నో ప్రారంభించి తమ ఊరిని, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. అది ఒకవైపు మాత్రమే, నాణానికి 2 వైపులా ఉన్నట్లు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నా కూడా బుద్ధప్రసాద్ గారికి తెలుగన్నా, సాహిత్యమన్నా అత్యంత ప్రీతి. అలాగే ఎన్నో తెలుగు మహాసభలు, సాహిత్యానికి ఆయన చేసిన సేవ మన తెలుగు ప్రజలకి అంకితం. అట్లాగే ఇంకొకటి, మండలి బుద్ధప్రసాద్ గారిని పేరు వినగానే మనకి కృష్ణా, గుంటూరు జిల్లాలకు వినపడేది పులిగడ్డ వారధి. కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి మధ్యలో కృష్ణానది మీద వారధి నిర్మించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అలాగే 2004లో పులిచింతల ప్రాజెక్టు కోసం దాదాపు 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించినటువంటి వ్యక్తి మహోన్నతుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు. అట్లాగే 2005లో సునామీ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ కొంత మన కృష్ణా, గుంటూరు జిల్లాకు ఉన్నప్పుడు దాదాపుగా ఒక 120 మంది అనాథ పిల్లలను ఒక అసోసియేషన్ కింద ఏర్పాటు చేసి వారి బాగోగులు చూస్తున్నటువంటి వ్యక్తి మన మండలి బుద్ధప్రసాద్ గారు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ స్థాపన కోసం కృషి చేసి జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ ఉండాలి అని చెప్పేసి అది మన కృష్ణా యూనివర్సిటీ రావడానికి కారణానికి వెనక ఉన్నటువంటి వ్యక్తి కూడా మన మండలి బుద్ధప్రసాద్ గారు.
అలాగే ఇక్కడే కాకుండా విదేశాలలో కూడా లండన్ తెలుగు అసోసియేషన్ పేరుతో సిపి బ్రౌన్ మనకి డిక్షనరీ రాసినటువంటి వ్యక్తి, టోమ్ దాని డెవలప్మెంట్ కోసం సహకరించిన వ్యక్తి మన మండలి బుద్ధప్రసాద్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు 7-10 వయసులో కూడా మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే ఒక 10 వాహనాలు, 10 మంది మనుషులు, అరుపులు, కేకలు ఉంటాయి. ఏమీ లేకుండా డౌన్ టు ఎర్త్ మహాత్మా గాంధీ నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి ఆ లక్షణాలతో వారి తండ్రి గారు కానివ్వండి, మన మండలి బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, ఒకటే నీతి నిజాయితీ అనే పేరుతో రాజకీయాల్లో నిజమైన నిస్వార్థ రాజకీయాలు చేస్తూ మనందరికీ సేవ చేస్తున్నటువంటి వారికి ముందుగా స్వాగతం సుస్వాగతం మా కళాశాలకు సార్. థ్యాంక్ యూ. అట్లాగే మీ అందరికీ ఇక్కడ ఉన్న వారందరూ ఇచ్చిన స్పీచ్ కంటే కూడా ఆయన మాటల్లో తన 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత కష్టపడుతూ ప్రజాసేవకు అంకితం చేసి, సో మీరు భవిష్యత్తులో రాణించాలంటే ఎలా ఉండాలి అని వారి నుంచి మనం వింటే అది నిజంగా అంతకుమించి ఇన్స్పిరేషన్ ఇంకోటి ఉండదు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ డాక్టర్ శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ సార్. ఒక్కసారి అందరూ గౌరవనీయులు, ఈ మహోన్నత విద్యా సంస్థ చైర్మన్ శ్రీ చందు రామారావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకి గారికి, భవిష్యత్తులో ఈ విద్యా సంస్థలను మహోన్నతంగా తీర్చిదిద్దడానికి నడుం కట్టిన యువకిషోరు వైస్ చైర్మన్ శ్రీ రోహిత్ గారికి, వారి శ్రీమతి విజయదుర్గ్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ గారికి, అలాగే డాక్టర్ సుజాత గారికి, అలాగే విజయ్ కుమార్, నా గురించి ఎక్కువ పొగడాడు కనుక ఆయన కూడా చెప్పాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న విద్యార్థులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ ప్రియదర్శిని విద్యా సంస్థల్లో ఈ సాంకేతిక విద్యను అభ్యసించి ఇవాళ వీడ్కోలు తీసుకున్న మీ అందరికి కూడా ఈ రకంగా ఒక సాధారణమైన వీడ్కోలు ఇవ్వాలని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముందుగా యాజమాన్యానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుంచి నన్ను ఈ విద్యా సంస్థకు ఆహ్వానిస్తూ వస్తున్నారు, కానీ నేను వేరే కార్యక్రమంలో ఉండటంతో రాలేకపోవటం, చివరికి ఈరోజు ఈ మండు టెండలో మిమ్మల్ని కూర్చోబెట్టి మాడాల్సి రావటం కూడా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇవాళ ఈ విద్యా సంస్థను చూసిన తర్వాత, ఈ విద్యా సంస్థల ప్రగతిని విన్న తర్వాత నాకెంతో ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ప్రతి వ్యక్తికి ఓ రోల్ మోడల్ ఉండాలి. ఈ విద్యా సంస్థలో చదివే వారికి వేరే రోల్ మోడల్ కాదు, చందు రామారావు గారే మీకు రోల్ మోడల్. ఆయన చక్రాయపాలెం అనే వచ్చిన కుగ్రామంలో జన్మించి, రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి స్వయం కృషితో ఎదిగి ఈ రోజున ఈ మహోన్నతని విద్యా సంస్థను నెలకొల్పి కొన్ని వేల మందికి విద్యాదానం చేసిన ఘనత అయింది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారని సినిమా పాట మీరు వినుంటారు. ఆ పాట బహుశా వేటూరు సుందరమూర్తి గారు చందు రామారావు గారిని ఉద్దేశించి రాసి ఉంచారని నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ విషయాలు చెబుతానంటే, ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడంటే ఎంత కృషి చేస్తే తప్ప ఎదగరు. వాళ్ళు నేను రాజకీయాల్లో ఈ స్థితికి వచ్చానంటే ఎన్నో ఆటుపోట్లని, ఎన్నో జయాపజయాలని ఎదుర్కొని నిలబడబట్టే ఈ స్థాయిలో ఇవాళ కూడా నిలబడగలిగాను ప్రజల ఆదరాభిమానాలతో. అంచేత ఏ రంగంలో అయినా కూడా ఆ రంగంలో మనం ఒక విశిష్టమైన వ్యక్తులుగా మనం రూపొందాలని చెప్పిన ఒక ఆలోచన మనలో ఉండాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, మందలో ఒకరిగా ఉండకండి, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నం చేయమని.
ఆ రకమైన ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. మీరంతా కూడా సాంకేతిక విద్యని అభ్యసించి ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయబోతున్నారు. ఇందాక నాకు చాలా చక్కగా మేడం ప్రిన్సిపాల్ గారు సుజాత గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ప్రత్యేకించి ఏంటంటే విద్యార్థి అంటే కేవలం ఈ కళాశాలలో చదువుకుని అయిపోయిందంటే విద్యార్థి కాదు. అటు మీ ఉపాధ్యాయులు కానివ్వండి, మీరు కానివ్వండి, మేము కానివ్వండి, ఎప్పుడు నిరంతర విద్యార్థులం అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రపంచంలో జరుగుతున్న సమస్త విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. అందులో మీరు సాంకేతిక రంగానికి సంబంధించిన వారు. సాంకేతిక రంగంలో రోజు రోజుకి నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలి. ఆవిష్కరణతో మీరు కూడా అందిపుచ్చుకుని పురోగమించాల్సిన అవసరం ఉంది. నా కళ్ళ ముందే చాలా ఆవిష్కరణలు వచ్చాయి. ఇవాళ వచ్చిన ఆవిష్కరణలు రేపటికి ఉపయోగపడిన పరిస్థితి అయిపోతుంది. మనం చూసాం పాతకాలపు, ఇప్పుడు ఇక్కడ వీడియో తీస్తున్న పాతకాలంలో వీడియో ఇవాళ పనికిరాదు, మారిపోయింది టెక్నాలజీ. పాతకాలంలో టేప్ రికార్డులు వాళ్ళు ఉపయోగపడవు. ఈ రకంగా అన్నీ కూడా టెక్నాలజీ మారిపోతున్న పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం ఏ విధంగా ముందుకు సాగుతుంది, ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చింది, ఆ ఆవిష్కరణ మనం అందిపుచ్చుకొని మనం ఏ విధంగా ఎదగాలని చెప్పిన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రోజు క్వాంటమ్ వ్యాలీ అని చెబుతూ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి చెబుతున్నారు. దాని మీద నాకైతే పెద్ద అవగాహన లేదు. అది మీరు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకనొకప్పుడు హైదరాబాద్లో ఐటీ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఐటీ రంగానికి వాళ్ళ ప్రపంచంలో గుర్తు ఉంది. ఆ ఐటీ రంగంలోకి మన వాళ్ళు వెళితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆ రోజున ఆలోచన చేయటం జరిగింది. నిజంగా ఇవాళ తెలుగు పల్లె సీమల స్థితిగతులు మార్చింది మాత్రం ఐటీ అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మేమంతా కూడా ఆర్ట్స్ చదివిన, నేను చరిత్ర చదివిన వాళ్ళం, బిఏ మా చరిత్ర. ఇవాళ ఎవరు ఆర్ట్స్ తీసుకోవడం లేరు, అందరూ ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరు. ఇంజనీరింగ్ ఎందుకు అవుతున్నారు? ఇవాళ భవిష్యత్తులో మనకు అవకాశాలు ఉంటాయి అని చెప్పి అంచేత ఇవాళ ఆ రోజున ఐటీని కావాలంటే మనకి ఇంజనీరింగ్ కళాశాల కావాలి. ఆ సమయంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలన్నింటికి కూడా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం, ప్రోత్సహించడం, తదనుగుణంగా ఆనాటి తరం అంతా కూడా ఐటీ ఇంజనీరింగ్లు అయ్యి ఆ తర్వాత ఐటీని అందిపుచ్చుకుని ఇవాళ విదేశాల్లో వాళ్ళ ఉన్నతమైన స్థానాల్లో ఉండటం మనం గమనించాల్సిన అవసరం. ఎందుకు పరిశ్రమలు అంటే మనదంతా కూడా వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం ఇది. వ్యవసాయం ఎప్పుడు కూడా ఒడిదుడుకులు లోనవుతూ ఉంటుంది. మనం ఎంత విధంగా ఉన్న ఒక రోజున అతివృష్టో లేకపోతే అనావృష్టో వస్తాయి. ఇవాళ వ్యవసాయం మీద పెద్ద లాభదాయకమైన పరిస్థితులు ఉండవు. నేను మా అవనిగట్లో చూస్తూ ఉంటా, 4-5 అంతస్తుల భవనాలు ఉన్నాయి ఇవాళ. అది వ్యవసాయం మీద జరిగేది కాదు. ఆ భవనాలు చూడగానే అనిపిస్తూ పోసి ఈ పిల్లడెవరో ఏ ఇతర దేశాలను ఉన్నారో అతి ఇతర రాష్ట్రాల్లో ఉండి ఐటీలో సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులు పంపబట్టి కదా ఇల్లు కట్టాడని చెప్పిన అది వెంటనే మనకి స్ఫురిస్తుంది. అంటే ఒక ఆర్థిక స్థితిగతులను మార్చింది కూడా ఐటీ అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఐటీ బదులు ఇంకా కొన్ని కొత్త వస్తున్నప్పుడు ఇది క్వాంటమ్ అంటున్నారు, లేకపోతే ఇప్పుడు అన్నిటికంటే కూడా ఇది కృత్రిమ మేధ, ఇక మన బుర్ర పని చేయాల్సిన అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇలాంటి అనేక కొత్త అంశాలు వస్తున్నప్పుడు ఆ కొత్త అంశాలని మీరు అన్వేషించాలి, వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. సంపూర్ణంగా తెలుసుకోవాలని దాకా మీ మేడం చెప్పినట్టు బాగా చదవాల్సిన గ్రంథ పఠనం ప్రధానమైన అంశం. ఇవాళ మన సెల్ ఫోన్లో సమస్తం కనపడతాయి, కానీ అది చూస్తేనే బాగానే ఉంటుంది, కాసేపు చదవటానికి బాగానే ఉంటుంది, అది బురకెక్కదు. ఎప్పుడైతే చదివితేనే బురకెక్కిద్ది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని గ్రంథ పఠనం మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం. మీ కళాశాలలో మంచి లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీలో పుస్తకాలన్నీ అట్లా పెట్టి ఉండకూడదు. ఆ పుస్తకాలు మనం చదివి వాటిని మనం జీర్ణం చేసుకుని మన జీవితాలని మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా చదువులో అంత
గొప్పవాడిని కాదు, ఎప్పుడు తప్పుతూనే ఉండేవాడిని. కానీ మా మాస్టర్లు ఆ రోజుల్లో మమ్మల్ని అనేక పుస్తకాలు చదివించేవాళ్ళు. చరిత్ర గ్రంథాలు చదివేవాళ్ళం, పౌరశాస్త్రం గురించి చదివేవాళ్ళం, అలాగే మత గ్రంథాలు చదివేవాళ్ళం, సరే సాహిత్యం చదివేవాళ్ళం. ఆ రకంగా చదవబట్టి ఏంటంటే కొంతవరకు లోకజ్ఞానం అలవడింది. ఆ లోకజ్ఞానం అలవడాలంటే వాళ్ళ సమస్త ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ గ్రంథపట్నం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఆ అంశాన్ని మేడం గారు గుర్తించినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే ఇది ప్రధానమైన అంశం, వాళ్ళు అది లోపించింది. అది మేము చదువుకునే రోజుల్లో మా మాస్టర్లు ఏదో మంచి పుస్తకం గురించి చెప్పేవాళ్ళు, చదివించేవాళ్ళు. ఆ రకంగా అలవాటైంది మాకు. కానీ ఇవాళ అది కొంచెం విద్యా విధానాలు తగ్గిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కూడా నేను శాసనసభలో చెప్పినప్పుడు మీ శాసనసభ్యుడు ప్రస్తుత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆయన కూడా బలపరుస్తూ మా అబ్బాయి కూడా ఇవాళ చక్కగా పుస్తకాలు చదువుతున్నాడు, పుస్తక పఠనం చాలా అవసరం, దాన్ని మనం అందరం పెంచి పోషించాల్సిన ఆవశ్యకత ఉందని కూడా చెప్పడం జరిగింది. అంచేత ఇవాళ మీకు సమస్త గ్రంథాలు మీ అందుబాటులో ఉన్నప్పుడు వాటిని మీరు చదవాలి, అర్థం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, మీ విజ్ఞానాన్ని పెంపు చేసుకోవాలి. ఇప్పుడు ఏముందంటే విద్యా విధానంలో ఏదో ఆ పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠాలను బట్టి పెట్టేసి ఇది మార్కులు సాధించేస్తే మన జీవితం అయిపోయింది అనుకుంటున్నారు. అది తప్పది. అది కేవలం ఏంటంటే పరీక్ష పాస్ అవడానికి ఉపయోగపడేది తప్ప మన జ్ఞానాన్ని వృద్ధి చేసేది కాదు. మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. అలాంటి అవకాశాలని మనం అన్వేషించాలి, వాటి ద్వారా మనం గమనించాలి. అందులో ప్రత్యేకించి ఈ సాంకేతిక విద్యను అభ్యసించే వాళ్ళకి రోజు ఒక సవాలే. ప్రతిరోజు ఒక కొత్త ఆవిష్కరణ వస్తుంది, పాత ఆవిష్కరణ పోతుంది. అలాంటి పరిస్థితుల్లో మీ జీవితాలు ఉజ్వలంగా ముందు భవిష్యత్తులో ప్రకాశించాలంటే ఈ వచ్చిన కొత్త ఆవిష్కరణని గురించి మీరు తెలుసుకోవాలి, వాటిలో ప్రవేశం పొందాలి. వాటి ద్వారా మీరు భవిష్యత్తులో ఎదగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్న విషయం కూడా దయచేసి మీ ఇంజనీరింగ్ విద్యార్థులు కనుక మీరు గమనించాలి. వీటితో పాటు అంటే నైతిక వర్తన చాలా ప్రధానమైంది. ఎంత చదువు చదివినా కూడా నైతికంగా మనం నిలబడకపోతే మాత్రం మన జీవితాలు అర్థం అవుతాయి. ఒక ఇంజనీర్ అవుతారు మీరు, ఒక డ్యామ్ కట్టాల్సి వస్తుంది, కానీ మీద తగిన పరిజ్ఞానం లేకపోయినా, లేకపోతే మీరు అవినీతి పరులైనా సక్రమ రీతిలో దాన్ని నిర్మాణం చేయలేదనుకోండి, జరిగే నష్టం ఏంటి? మామూలుగా ఉండదు. అంచేతంటే మనం మహాత్మా గాంధీ గారు అందుకే చెప్పాడు, మానవత లేని విజ్ఞానం వ్యర్థం అని చెప్పి. మనం ఎంత విజ్ఞానం ఉంటే ఆ విజ్ఞానం వాళ్ళ మానవత్వానికి ఉపయోగపడితే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణంలో ఉన్నాం. అణుయుద్ధపు టంచుల్లో ఇవాళ ప్రపంచం అంతా ఉన్న సంగతి మనకు తెలుసు. అణువుని శాంతియుత ప్రయోజనాలకు మనం ఉపయోగించాలి తప్ప మానవ వినాశనానికి ఉపయోగించకూడదన్న జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఈ మధ్య డ్రోన్లు వచ్చాయి. ఆ డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం టీవీల్లో. డ్రోన్లో వెళ్ళిపోయి ఏదో దాన్ని దాడి చేయటం, పడగొడటం జరుగుతుంది. మన దగ్గర డ్రోన్లు ఉన్నాయి. మన డ్రోన్లు ఏం చేస్తున్నాయి? వ్యవసాయ రంగానే తోడ్పడుతున్నాయి. ఇవాళ వ్యవసాయంలో ఏదైనా మందులు కొట్టాలంటే డ్రోన్ల ద్వారా మనం కొడుతున్నాం. అంటే ప్రతి వస్తువుకి, మంచికి చెడుకి కూడా అవకాశం ఉంటుంది, ఏ వస్తువుకైనా. అంచేత మన ఆలోచనలు ఏంటి? ఈ డ్రోన్ల ద్వారా మంచి చేయాలి, ఆ డ్రోన్ల ద్వారా సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి మనం ఇప్పుడు డ్రోన్ మన ఫోటోలు తీసింది. ఇక్కడ ఈ కార్యక్రమం అంతా డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఇదే డ్రోను ఒక చోట వినాశనానికి తోడ్పడుతుందట. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే మన చేతిలో ఉన్న సాంకేతిక విజ్ఞానం మంచికి ఉపయోగపడేలాగా ఉండాలి. అలాంటి సాంకేతిక విజ్ఞానం సృష్టించే రీతిలో మనం తయారు కావాల్సిన అవుతుంది. సృష్టించిన దాన్ని ఉపయోగించే రీతిలో కూడా మన ఆలోచనలు ఉండాలి. ఆలోచనలు ఉండాలంటే మనలో మానవత్వం ఉండాలన్న విషయం మాత్రం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా దయచేసి మీరు ఆలోచన చేయండి. మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఈ ప్రియదర్శిని కళాశాలలో చదివి
మన జాతికి ఒక గౌరవంగా నిలబడ్డారని చెప్పిన పేరు మీరు తెచ్చుకొని ఈ సంస్థకి పేరు తెచ్చడం కాకుండా మన తెలుగు జాతికి కూడా పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అందుకని ఇవాళ మీరంతా కూడా ఒకటి పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇక్కడ వాళ్ళు కోటేశ్వరుల పిల్లలు కాదు ఇక్కడ చదువుతున్న వాళ్ళు. మీ ద్వారానే మీ కుటుంబం యొక్క గౌరవం పెరిగిద్ది, మీ ద్వారా మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి పెరిగిద్ది, మీ ద్వారా మీ గ్రామానికి ఒక ఔన్నిత్యం కలిగిద్ది. ఆ రకంగా కలిగేలాగా గర్వదాయకంగా తయారవ్వాలని చెప్పిన ఆలోచన దయతో మీలో ఉండాలని చెప్పి మాత్రం మీ అందరికి కోరుకుంటున్నాను. ఇవాళ వారి మన చంద్రరామారావు గారిని చూసి వారి గ్రామం ఎంత పులకరిస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు కదా. బహుశా ఆ గ్రామంలో ఎంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఇంకొకరు ఉంటారని నేనైతే భావించను. ఇవాళ ఎవరైనా ఊరు వెళ్ళారనుకోండి, మీది ఏంటంటే మా ఊరు చంద్రరామారావు ఊరు అంటారు, నా చక్రాపారం అనరం. అంటే ఒక మనిషి ద్వారా ఒక ఊరికి గుర్తింపు వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పక్కన తుమ్మపొడిని ఒక ఊరు ఉంది. ఆ తుమ్మపొడిలో మహానుభావుడు జన్మించాడు, ఆయన పేరు సంజీవ్ దేవ్. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తి ఆయన చిత్రకళలో కానివ్వండి, సాహిత్యంలో కానీ అన్ని రంగాల్లో కూడా చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. ఆయనతో నాకు బాగా సన్నిహితమైన పరిచయం ఉండేది. ఆ ఊరికి ఏంటి పేరంటే సంజీవ్ దేవ్ గారి ఊరు. సంజీవ్ దేవ్ గారు అక్కడ పుట్టాడు, అక్కడ ఉంటున్నాడు అంచేత తుమ్మపొడి అన్న పేరు ప్రపంచానికి తెలిసింది, లేదా తెలియదు. అలాగే చంద్రరామారావు గారు లాగానో లేదా సంజీవ్ దేవ్ గారు లాగానో ఇంక తెనాల్లో ఎంతమంది మహానుభావులు జన్మించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రంగాలకు సంబంధించిన మహానుభావులు జన్మించింది, కళలకు కానాచి అని చెప్పి పేరు పొందింది తెనాలి. ఆ మహానుభావుల ద్వారానే ఆ ప్రాంతానికి ఒక ఔన్నిత్యం చేకూరింది. అలాగే ఎందుకు ఈ విషయాలు చెబుతానంటే మీ ద్వారా మీ గ్రామాలకు ఔన్నిత్యం కలగాలి. మీరెంత ఎత్తుకెదిగితే మీ జన్మభూమి కూడా అంత ఎత్తుకి ఎదిగిద్ది అన్న విషయం మాత్రం మీరు గుర్తించి ఆ రకంగా మీరు ఏ రంగంలోకి వెళ్ళినా రేపు ఆ రంగంలో మనం అద్వితీయులుగా ఉండాలి అన్న ఒక ఆలోచన మాత్రం దయచేసి మీరు చేయండి అని చెప్పి మాత్రం కోరుకుంటూ, మీ అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులు సదా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ, ఈసారి నేను వచ్చేప్పటికి ఈ సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ అవ్వాలి, విశ్వవిద్యాలయంలో వచ్చి మాడాలి అన్నది నా కోరిక అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు విశ్వవిద్యాలయ స్థాయిలో నడుపుతున్న సంస్థలు ఇవన్నీ కలిపి ఖచ్చితంగా ఒక విశ్వవిద్యాలయంగా రూపొందితే మీకు నాకు అందరికి కూడా ఆనందం. మీ ఆనందం ఏంటంటే మేము అక్కడ మేము చదివిన సంస్థ ఈరోజు నా విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిందని మీరు ఆనందపడతారు. మా ప్రాంతంలో ఒక కుగ్రామం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి ఇలాంటి విశ్వవిద్యాలయం రూపొందించారని చెప్పి మేము గర్వపడతాం. ఆ రకంగా ఎంతో విద్యారంగంలో ఒక విశిష్టమైన విప్లవం తేవటానికి ఈ సంస్థ ఎప్పుడు కూడా కృషి చేస్తుంది, కృషి చేయాలి. ఆ కృషికి మనందరం అండదండలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆ మాటల్లో ఎన్నున్నాయో కానీ ఆ చివర మీరు చెప్పిన ఆ మాట ప్రకారం మేడం గారి ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామికి చేరాలని, అవి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ద్వారా నిరూపణ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మెగా ప్లేస్మెంట్స్లో దాదాపుగా 240 మందికి ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ ద్వారా ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ ఇయర్ సిఎస్సి రోహిత్ దత్తా, పావని, అశ్విని, భాస్కర్, స్వరూప్, 1 by 1 కమ్ ఫాస్ట్ ప్లీజ్. ప్లీజ్ కమ్ ఫాస్ట్. సార్ स्वरूप कुमार,
కార్తికేయ ఎస్ సునీత కార్తికేయ ఆడుకో ఎస్ మనోజ్ కుమార్ మనోజ్ కుమార్ అలాగే పి సంజయ్ కే చందన క్రికెట్ టీము కృష్ణబాబు అండ్ రిమైనింగ్ మెంబర్స్ క్రికెట్ టీమ్ క్రికెట్ విన్నర్స్. అలాగే క్రికెట్ విన్నర్స్ కృష్ణబాబు, పాల్రాజు, రాహుల్, నవదీప్, జగదీష్, విజయ్, గణేష్, అఖిల్, దుర్గనాథ్, రవితేజ, శివశంకర్ రెడ్డి. ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. చుక్కలాంటి కోయిల, చక్కెరలాంటి ఉక్కెరలాంటి ముక్కెరలాంటి కోయిల, చక్కెరలైన చక్కెరలేని చెక్కెళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల. అలాగే క్రికెట్ రన్నర్స్ కూడా రెడీగా ఉండాలి. బాజీ, రాజు, ఉమావళి, తరుణ్, అభిషేక్, క్రికెట్ రన్నర్స్ కూడా రావాలి త్వరగా. క్రికెట్ రన్నర్స్ పెద్ద బాజీ తీసుకొని రావాలి.
నలుగురు పుట్టిన అగ్గిపుల్లవే చిక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిల కోయిల హాయ్ కోయిల కోయిల హాయ్ కోయిల I do the cooking, yes, I do the cleaning. Yes, I keep the nana real sweet for your eating. వైగుంది దేవి వైగుందిలే ఇంట్లో గున్నుతే వైగుందిలే అలాగే లంచ్ మళ్ళీ మనం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కల్చరల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేద్దాం. అన్ని అందరూ కూడా లంచ్ ప్రొవైడ్ చేయడం గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతున్న
మాకు టీచర్స్తో పాటు టీచ్ చేయడమే కాకుండా అండ్ ఆల్సో మాకు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేశారు, మమ్మల్ని గైడ్ చేశారు, ప్రతి దాంట్లో ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చారు. వాళ్ళు మా ఫ్యాకల్టీయే కాదు, ఒక ఫ్యామిలీ లాగా. I'm going to miss my second house and also the family. I think they too will miss me. And finally, placements అనేది ప్రొవైడ్ చేసినందుకు చైర్మన్ సార్కి, సెక్రటరీ మేడంకి అండ్ మా ప్రిన్సిపల్కి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మా ప్రిన్సిపల్ మేడం, తను ఎప్పుడు మాకు మదర్ లాంటి వాళ్ళు. మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఎప్పుడు మమ్మల్ని ఇగ్నోర్ చేయరు. మా ప్రాబ్లంకి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ చెప్పేవాళ్ళు. అండ్ ఆల్సో ఎప్పుడు చూసినా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు కొత్త కొత్త ఐడియాస్ అనేది ఇచ్చి, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనేది ప్లేస్ చేసి, మాలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకురావడానికి మేడం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కమింగ్ టు మై ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను మా ఫ్రెండ్స్ని మిస్ అవుతాను అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. బట్ ఇంటికి వెళ్తే వాళ్ళతో చాట్ చేస్తాను, అది వేరే విషయం. ప్రెజెంట్ అయితే మిస్ అయ్యేది ఈ కాలేజ్ని అండ్ మా ఫ్యామిలీ, మా ఫ్యాకల్టీని, సెక్రటరీ మేడంని. మేడం నిజంగా చాలా సపోర్టివ్, చాలా దాంట్లో హెల్ప్ చేస్తారు. మేడంకి మేము ఏం అడిగినా కానీ మేడం ఫస్ట్ ఉంటారు మాకు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు లిస్నింగ్ టు మై వర్డ్స్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మోనికా సిస్టర్ ఆన్ టు ది డయాస్. I'm currently pursuing BTech final year in Priyadarshini Institutions of Technology and Science for Women. First of all, thank you ma'am, thank you for giving this beautiful opportunity. ఈ కాలేజ్కి వచ్చిన స్టార్టింగ్లో ఇట్లనే నర్వస్గా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా టెన్షన్గా ఉండేది. బట్ సెక్రటరీ మేడం ఇచ్చిన సపోర్టు, ప్రిన్సిపల్ మేడం వాళ్ళు చేసిన ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో మేడం వాళ్ళు ఇచ్చిన సపోర్టు మమ్మల్ని ఇలా నిలబెట్టింది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. ఈ హాస్టల్లో ఉన్న మెమరీస్, చేసిన ఎంజాయ్మెంట్, వన్ డే బ్యాటింగ్, సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం ఇదంతా వేరే విషయం. అయితే మేడం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఇన్వైట్ తిరుమలేశ్వరి సిస్టర్ ఆన్ టు ది డయాస్. Everyone, respected dignitaries and my faculty members and my dear friends, today I am sharing my experience and memories to you. తెలుగులో చెప్తాను, ఎమోషన్ని మంచిగా చెప్పగలుగుతాను. ఏంటంటే ఈ కాలేజ్కి ఫస్ట్ వచ్చినప్పుడు విష్ణు సార్ మాకు ప్రిన్సిపల్ సార్, ఇప్పుడేమో మా సుజాత మేడం. విష్ణు సార్ 2 years ఉంటే సుజాత మేడం 2 years ఉన్నారు. ఒక నాన్న అయితే ఇంకొకరు అమ్మ అయ్యారు. ఇంకా మా సెక్రటరీ మేడం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటేనే సెక్రటరీ మేడంని గుర్తు తెచ్చుకోవచ్చు. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళైతే డైమండ్స్. అసలు నా 5 ఫ్రెండ్స్ 5 వజ్రాలు. అండ్ నాకు ప్లేస్మెంట్ కూడా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి. ఇప్పటి వరకు జరిగాయో లేదో కూడా మాకైతే తెలీదు. ఈ ఇయర్లో మాత్రం మెగా ప్లేస్మెంట్ అన్నది జరిగింది. సో దానికి చాలా హ్యాపీ ఫర్ సుజాత మేడం. సుజాత మేడం వల్ల సిఆర్టీ క్లాసెస్ జరిగాయి, మేము క్లబ్ కండక్ట్ చేసాం, కోఆర్డినేటర్స్గా మేము 5 మెంబర్సే ఉన్నాం. ఇంకా దానికి ఇంకా చాలా హ్యాపీ. మా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసాం, మా భయం పోగొట్టుకున్నాం, స్టేజ్ ఫియర్ పోయింది. ఫస్ట్ ఇయర్లో నాకున్న స్టేజ్ ఫియర్ అసలు నేను మనుషులో కూడా కనపడను. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చాక అసలు స్టేజ్ ఫియర్ అన్నదే లేదు. ఇంత బాగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you all the team for giving this opportunity. So, I can start now. Hello, chick. హలో. సో నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ అలా ఫైనల్ ఇయర్కి వస్తాను.
సో నాకు వచ్చిన ర్యాంక్ చాలా ఎక్కువ, అందులోని సిఎస్సి దొరకడం చాలా కష్టం అన్నారు. సో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉన్న నాకు ఒక ఆపర్చునిటీగా ఒక మేడం చెప్పారనమాట, ప్రియదర్శినిలో కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి, కాస్త వర్క్ చేస్తూ నువ్వు చదువుకోవచ్చు, మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్తే గుంటూరు ఐఐటి క్యాంపస్ నుంచి అక్కడి నుంచి నేను ఇక్కడికి రావడం స్టార్ట్ అయ్యాను. వచ్చి క్యాంపస్ చూశాను, అరే ఏంటి కొంచెం బాగా లాంగ్ అయిపోతుంది, నేను ఉండడానికి నాకు ఇష్టం లేదు అసలు అని చెప్పేసి ఇక్కడే చంద్రపురి బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ 2 hours అలా కూర్చొని ఉండిపోయాను. ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేని పరిస్థితి. సో అంతకన్నా మంచి కాలేజ్కి వెళ్దాము అంటే చూస్తే ఎన్విరాన్మెంట్ అంతగా అనిపించలేదు నాకు. వెళ్తేనేమో స్టడీ చదివించేంత స్థితి లేదని, సో ఆగితే 1 year ఆగిపోవాలి. సరే ఏదైతే అయిందని చెప్పేసి పేరెంట్స్ జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ ఇచ్చేసాం. 1 year అయిపోయింది. 1 year ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసేటప్పటికి వర్క్ కంప్లీట్ చేసుకుని నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. మా ల్యాబ్లో కూర్చున్నాను. సి ల్యాబ్ అనమాట, ఫస్ట్ ల్యాబ్ జరుగుతుంది. మా క్లాస్మేట్స్ అదేరా. సో ఆ ల్యాబ్ జరుగుతుంటే ఫస్ట్ రోజే మార్నింగ్ అంతా క్లాసెస్ జరిగి ఓకే క్లాసెస్ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. మ్యాథ్స్ జరిగింది, ఫిజిక్స్ జరిగింది, ఇంగ్లీష్ జరిగింది. ఆఫ్టర్నూన్ వరకు ఓకే. ఇలా చెప్తే ఇంకేంటి మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసా ఇన్ టైంలో అయిపోద్దిగా. ఏం తీరా చూస్తే మధ్యాహ్నం నుంచి ల్యాబ్లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం నుంచి ల్యాబ్లో కూర్చోబెడితే వీళ్ళే మాతో పాటు వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ 1 month అయ్యింది. 1 month అయ్యేటప్పటికి వాళ్ళే ప్రోగ్రామ్స్ రన్ చేసుకుంటున్నారు. సి ప్రోగ్రామ్స్ వారిలో వచ్చిన ఎర్రర్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక ఫ్యాకల్టీని కూడా పిలవలేని పరిస్థితి, అంటే మీన్స్ అవసరత లేదు అన్నట్టుగా వాళ్ళంత టాలెంట్ నేను చూశాను. ఆ రోజు చూస్తే ఒకసారి కన్నీళ్ళు వచ్చేసాయి. నేను చూస్తేనేమో అరాకొర యావరేజ్ స్టూడెంట్ని, అలాంటిది ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంత టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, నేను వీళ్ళతో పోటీ పడగలనా లేదా, కనీసం పాస్ అవుతానా లేదా అన్న సిచ్యువేషన్లోంచి వాసు సారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా పిలిచి నువ్వేం కంగారు పడొద్దు నేను చెప్తాము అని అంత మంచి ఫ్రెండ్స్ని మేము అక్కడ సంపాదించుకున్నాం అనమాట. మీరు 10th ఇంటర్ ఫ్రెండ్స్ని చూస్తే కొంతకాలం తర్వాత మర్చిపోతారు. వెన్ కంపేర్ టు డిగ్రీ అండ్ బీటెక్, ఈ ఫ్రెండ్స్ ఎప్పుడైతే కలుస్తారో మీరు లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు. ఈవెన్ నేను చాలా సిచ్యువేషన్స్లో చూశాను, ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర ఒక్కొక్క టాలెంట్, హిడెన్ టాలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు పాపం అప్పుల్లో ఉంటారు, మనకు సాయం చేస్తూ ఉంటారు. వాళ్ళే ఫీజు కట్టరు కానీ మనకు కడతా ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ నేను చాలామందిని చూశాను. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. మా అమ్మగారు అంటూ ఉంటారనమాట, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని సరిగ్గా చూడలేదు, మీరు ఎలా బతుకుతున్నారు అక్కడ ప్రియదర్శిని లేకపోతే అక్కడ తెనాల్లో ఎలా ఉంటున్నారు అంటే నేను చెప్తా ఉంటాను అనమాట, అమ్మ నా ఫ్రెండ్స్ ఇలా సాయం చేస్తూ ఉంటారమ్మా అంటే, అయితే నువ్వు కాదురా మంచోడు, మీ ఫ్రెండ్స్ రా మంచోళ్ళు, వాళ్ళరా మీకు సాయం చేసేది అని చెప్తూ ఉంటారు. సో ఇలాగా 4 years సెమిస్టర్స్లో ఒకరికొకరు, అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సబ్జెక్ట్కి ఫ్యాకల్టీ లేని పరిస్థితి, అప్పటికి అరేంజ్ అవ్వకపోవడం. సో మేము చాలాసార్లు కింద మేనేజ్మెంట్ని అడుగుతుంటే రిక్వైర్మెంట్ ఉంది కానీ సో వాళ్ళు ఇంకా రావట్లేదమ్మా టైం పడుతుందంటే ఒకరికొకరు మేము అలాట్ చేసుకుని బీటెక్ 2nd year and 3rd yearsలో వాళ్ళకే వాళ్ళే ఒక్కొక్క సబ్జెక్ట్స్ తీసుకుని వాళ్ళే టీచ్ చేస్తూ మాకు అందరికీ సెమినార్స్ తీసుకుంటూ అలా చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. అంటే మా కోవిడ్లో చెప్తున్నాను నేను, చాలామంది ఉన్నారులేండి. సో ఇలా మ్యామ్ అర్థం కదండి, వాళ్ళని కూడా పిలవమంటారు. సో ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఒకసారి, అరే కోవిడ్ రమ్మంటున్నారా పైకి రండి, ఒకసారి పైకి రండి, రండిరా. నా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, చిన్న ప్రాబ్లమ్స్ డివేట్ అయ్యి ఉన్నాయి. అయినప్పటికీ కూడా అబౌవ్ 90% ఆల్ సెమిస్టర్స్ అందరూ కూడా క్లియర్ చేశారు విత్ గుడ్ పర్సంటేజ్ అనమాట. ఒక్కొక్కరికి ఉంటే 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి తప్పించి వీళ్ళన్నీ కూడా అందరూ క్లియర్ చేశారు. సో ఆ విషయంకి అయితే డిపార్ట్మెంట్కి, మేనేజ్మెంట్కి, సెక్రటరీ మేడంకి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్స్కి మేమించే సజెషన్స్ ఏంటంటే లాస్ట్లో చిన్న పొరపాట్లు జరుగుతూ వచ్చాయి. సో దానికి అపాలజీస్ చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఎలాగ ఫైనల్ ఇయర్స్ అయ్యి ఉన్నాం కాబట్టి, మేము ఎలాగ బయటికి వెళ్తున్నాం కాబట్టి మీకు ఎవరైతే ఫ్రెండ్ గానో లేకపోతే కొంచెం టచ్లో ఉన్న వాళ్ళు, అన్న వాళ్ళని కానీ అక్క వాళ్ళని కానీ మీరు కాంటాక్ట్స్ నెంబర్ తీసుకోండి. సో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెట్ అవుతారు. మీరు 1 year అయ్యేటప్పటికి
సో ఆ 1 year అయ్యేటప్పటికి మేము ఏదో ఒక ఫీల్డ్లో అయితే సాఫ్ట్వేర్ లేకపోతే రిమైనింగ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయి కదా, సో అలాంటి ఫీల్డ్స్లో మేము అందరం సెట్ అవుతాం కాబట్టి మా బెస్ట్ సజెషన్ ఏంటంటే అన్న మేము ఆ ఫీల్డ్లోకి రావచ్చా లేదా అనే విషయాన్ని మీరు మాకు ముందుగానే చెప్తే మేము చెప్పగలం అనమాట. సో ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. సో మేము ఏదన్నా మా ఫైనలిస్ట్ ద్వారా ఏమైనా తప్పు జరిగితే అందరికి క్షమించమని అడుగుతున్నాం. సో నేను చూసినప్పటికీ వరకు కూడా అంటే గొప్ప చెప్పడం కాదు కానీ ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీద ఏ రిమార్క్ ఇప్పటి వరకు కూడా నోటెడ్ అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరిని ర్యాగింగ్ చేసామని కానీ పలానా ఇష్యూని క్రియేట్ చేసామని కానీ సో ఏది కూడా జరగలేదు. సో దాన్ని బట్టి మేము అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ. పైకి రండి మేడం. మా ఇన్ఛార్జ్ మేడం అసలు మెయిన్ భవ్య మేడం. సిఆర్టీ అసలు ఇవన్నీ కాదు. సిఆర్టీ క్లాసెస్ అప్పుడు మేము ఎవ్వరం కాలేజ్కి రాకపోతే రోజు 3 సార్లు అమ్మా ఇవాళ మీకు సిఆర్టీ క్లాసెస్ జరుగుతున్నాయమ్మా, మీరు కాలేజ్కి రండి లేకపోతే కాంబినేషన్ వేస్తామని బెదిరించి భయపెట్టి కాలేజ్కి తెప్పించారు మమ్మల్ని అందరినీ. అందుకని భవ్య మేడం కూడా ఒకసారి రండి మేడం, రండి మేడం ఒకసారి. సో నిజంగా మాకు దొరికిన ఫ్రెండ్స్ ఎలా అంటే ఒకానొక సిచ్యువేషన్లో కాలేజ్ మేనేజ్మెంట్తో ఫైట్ చేయాలంటే నా ఒక్కదాని కోసం మా క్లాస్ మొత్తం నా ఒక్కదాని కోసం 8:30 వరకు ఇక్కడే వెయిట్ చేశారు, ఇక్కడ బయట వెయిట్ చేశారు. ఆ మూమెంట్లో అనిపించింది నాకు నిజంగా బీటెక్లో దొరికిన ఫ్రెండ్స్ అందరు కానీ అసలు లైక్ దే బికమ్ మై ఫ్యామిలీ అన్నమాట. నిజంగా ఆ రోజు వాళ్ళందరూ అలా ఉండుండకపోతే నేను నా 4-1 సెమిస్టర్ రాసి ఉండేదాన్నే కాదు. అసలు మెయిన్ మా సిఆర్ అసలు మా నాగశ్రీ సిఆర్, మా స్వరూప్ సిఆర్ మామూలు కాదు, మాకు చాలా సపోర్ట్ చేశారు. నిజంగా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళందరూ సపోర్ట్ చేసి అక్కడ ఉండుండకపోతే నిజంగా నేను 4-1 సెమిస్టర్ అసలు రాసేదాన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారంటే చదివే పిల్లవే కదా సప్లీ రాసుకో అని చెప్తే ఆ రోజు నేను ఎలా ఏడ్చానో నా ఒక్కదానికే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నాకు నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి ఆల్టర్నేట్స్ చెప్తా ఉన్నారు నా హాల్ టికెట్ రావడం కోసం. అది మాత్రం నా లైఫ్లో నేను మర్చిపోలేని మూమెంట్. ఇక్కడే కాదు
ఏ స్టేజ్ మీదకి వెళ్ళైనా సరే నీ లైఫ్లో నువ్వు ఎక్కడి నుంచి నీ చేంజ్ స్టార్ట్ అయింది అని చెప్తే 4-1 సెమిస్టర్ ఎగ్జామ్స్, ఆ హాల్ టికెట్ టైం నాకు నిజంగా అది నా లైఫ్లో నేను అసలు మర్చిపోలేని మూమెంట్ అనమాట. నా లైఫ్ ఎలా అయిపోయిందంటే బిఫోర్ దట్ ఇన్సిడెంట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ లాగా అయిపోయింది. సో నిజంగా నాకు ఇంతకన్నా మంచి స్టేజ్ దొరకదేమో. మీ అందరికీ థ్యాంక్ యూ, నా కోసం ఆ రోజు ఫైట్ చేసి నాకు హాల్ టికెట్ వచ్చేలా చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎస్పెషల్లీ కార్తికేయ, ఎందుకంటే ఆ రోజు నేను, మా మమ్మీ, అజయ్ సారు మేము ముగ్గురు నైట్ టైం 11:30 శేషాద్రికి ఎక్కినప్పుడు కార్తికేయ అన్న మాతో వచ్చాడు. వచ్చి అక్కడ మొత్తం అన్నీ చూసుకున్నాడు. అజయ్ సార్తో తిరగడం కానీ అసలు జిరాక్స్లకి కానీ మొత్తం చూసుకున్నాడు. నిజంగా అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా కోసం ఆ రోజు నిజంగా అందరు చాలా ఫైట్ చేశారు నా ఒక్కదాని కోసం. లిటరల్లీ 8:30 వరకు అనుకుంటా ప్రిన్సిపల్ సార్ అయితే వెళ్ళిపోండి, మీకు ఇష్యూకి సంబంధం లేదు, వెళ్ళండి అని. లేట్ అయిపోతుంది కదా, అందుకని ఆయన అంత బాగా అరిచినా కూడా లేదు సార్, మా ఫ్రెండ్కి మేము హాల్ టికెట్ వచ్చే వే చూసేదా. మై నేమ్ ఈస్ నాగశ్రీ. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సెమిస్టర్స్ ఎవరైనా పాస్ అవుతారు. 4 years అయిపోయేలోపు అన్ని బ్యాక్లాగ్స్ అన్నీ అయిపోతాయి. కానీ స్కిల్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. స్కిల్స్ ఉంటేనే మనకి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. మన కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి మనకి ప్లేస్మెంట్ డ్రైవ్స్ 2 days జరిగినాయి. దాంట్లో మనకి సర్టిఫికేట్ వేస్ట్. మనకి స్కిల్స్ ఉంటేనే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నన్ను కూడా నాకు ఒకటి ఆఫర్ లెటర్ వచ్చింది. దాంట్లో నా సర్టిఫికేట్స్ చూసి నా పర్సంటేజ్ చూసి సెలెక్ట్ చేసుకోలేదు, కానీ నా స్కిల్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి మీరందరూ మీ సర్టిఫికేట్స్ మీద మీ డిగ్రీస్ అవన్నీ యూస్లెస్.
మీ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. స్కిల్స్ నేర్చుకోవడానికి, లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టండి. అదే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆపర్చునిటీ. శ్రీవాణి కట్టిన చెయ్య పువ్వులు, కైలాస చూసిన కాకి కూతలు, కళ్యాణి తెచ్చిన లంపకాయలు, భారతమాని తిరిగి వాణి గురుతులుండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము, చదువులను చెట్టు నీడలో నిడవేమంటూ నిలుపోలంటూ వెళ్ళిపోతున్నాము, జీవితపు చివరి మలుపులో. అలాగే స్టూడెంట్స్తో అలాంగ్ విత్ వాళ్ళ ఫ్యాకల్టీ కూడా, అలాంగ్ విత్ ఫ్యాకల్టీని కూడా తీసుకెళ్ళండి. ఫ్యాకల్టీని కూడా ఇన్వైట్ చేసుకోండి. ప్లీజ్ టేక్. అలాగే రిమైనింగ్ ఎవరైనా ఉన్నా సరే జాయిన్ కూడా వేదిక పైకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రోగ్రెస్ సారీ సార్. అలా అగైన్ సాంగ్ మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి పెట్టరా, ఒకసారి స్టార్ట్. సో మీ మేడమ్స్, మీ సార్స్, అలాగే మదర్ ఆఫ్ ప్రీవియస్ని ఆల్సో, మదర్ ఆఫ్ ప్రీవియస్ని join your hands. Enjoy the every moment, glorious, lot of fun enjoy చేశారు. అలాగే ఈ లాస్ట్ మూమెంట్ లో కూడా ఒకరికొకరు సందర్భ ఇచ్చిన ఈ టైంలో కూడా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ బ్లెస్సింగ్స్, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకరు మీ ఫ్యాకల్టీ యొక్క బ్లెస్సింగ్స్ తో సంతోషంగా మీరు లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా పీటర్సీ కుటుంబం తరఫున కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ దేవుడి దీవెనలు పరిపూర్ణంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేడంతో కూడా 4 స్టెప్స్ వేసి మీ యొక్క సంతోషకర టైంలో వాళ్ళతో కూడా మీ ఫ్యాకల్టీ మెంబర్స్ తో కూడా ఈ యొక్క ఈవెంట్స్ ని ఒక మెమరబుల్ ఈవెంట్ గా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ బాయ్స్ ఆల్సో. Form another ring. Expandable. Form another ring. Boys, please join one to another. Very good, very good.
ఊరికి వచ్చిన సంచులలోన శిలపై చల్లిన ఇనుప చుక్కలు ఫస్ట్ బెంచిలో నమ్మి కట్టేసిన జల్లో నుంచి లాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెల్ల పువ్వులు కైలాష పూసిన టైరాట కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు బచ్చాలాట అలాగే నిత్య అలాగే బాయ్స్ అందరూ కూడా రెడీగా ఉండాలి ఇక్కడ ఓన్లీ నిత్య అలాగే థర్డ్ ఇయర్ గోవర్ధన్ ఇప్పటికిప్పుడు గోవర్ధన్ ఒక నిత్యాకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు ఇప్పటికిప్పుడు మంచిగా డ్రా చేసి ఈ లాస్ట్ మినిట్ లో తనకంటూ ఒక మెమరీని గిఫ్ట్ గా ఇస్తున్నాడు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నాకు తెలిసి థ్యాంక్ యూ సార్ ఇలాంటివి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడున్న బాయ్స్ చూడండి అందరూ కూడా ప్రతి మూమెంట్ లో Thank you.
చూపులు తీరిన మేడమును కట్టిన తోట సాంగులు సుబ్బయ్యమ్మకాయ సూర్యుడి వచ్చిన ట్యూనులు టెక్స్ట్ కస్తూరి రాగాలు తాగిన లోతువైన గ్రీకు బొమ్మలు సెల్ఫోన్లోని సన్నివేశాలు బాతులలో భావగణతలు క్లాసులలో కుప్పిగంతులు మనకురాని తిరిగిరాని గుర్తుల నుండి నీ మనసు నొచ్చుకుని ఉంటే పూజించండి లైఫ్లో వాడు కావాలనుకున్న అచీవ్మెంట్ అంతా కూడా తీసుకొని వెళ్ళావు. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను సంతోషంగా మీ లైఫ్లో మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా బీజేపీ ఫ్యామిలీ తరఫు కోరుకుంటూ ఎడ్యుకేషన్ వేసారు. మరి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు సైలెంట్గా సౌండ్ లేకుండా ఉన్నారు. ఇజ్ ఇట్ కరెక్ట్? మీకు లేదా మీ మేడంతో పాటు స్పెండ్ చేద్దామని 4 స్టెప్పులు వేద్దామని ఉందా? ఉన్న వాళ్ళందరూ పైకి రండి. జాయిన్ us all girls entire federation family, please come on the dance. Heartily welcome. అదే మేడం ప్లీజ్ కమందా డాన్స్ బ్రదర్ మేడం ఖాళీగా ఉండిపోసేపు మీరు పైకి రావాలి. అలాగే సరోజిని మేడం మీరు పైకి రావాలి. అలాగే స్టాఫ్ మెంబర్స్ ఎవరున్నా సరే లేడీ స్టాఫ్ మెంబర్ ఎవరున్నా పైకి రండి. ప్లీజ్ రౌండ్ ప్లీజ్. ఓకే రౌండ్గా ఫామ్ అవ్వండి. రౌండ్గా ఫామ్ అవ్వండి. ప్లీజ్ ఫామ్. రిమైనింగ్ స్టూడెంట్స్ వై ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్. శిలపై చల్లిన ఎరుపు చుక్కలు స్టూడెంట్స్లో నుండి పిలిచిన ఎవరు ఫ్లైటులు లాబెడర్ నుంచి నాబట్టు లాగిన ఎవరు బ్రాండులు రాజేషు ఇచ్చిన రోజాడుగులు శ్రీవాణి పెట్టిన చెయ్యడుగులు కైలాష పూసిన కాకికులు కళ్యాణి తెచ్చిన లంపకాయలు మనకురాని తిరిగి రాని గుర్తుల నుండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. భాష నిర్మాణం వాయిస్ బాగా చేశారు. వాయిస్ హ్యాపీ చేశారు. ఎక్కడో ఎక్కడో ఎక్కడే కలిసో చదువులను చెట్టు నీడలో నీలమేమకు నిలుకోలతో వెళ్ళిపోతున్నావు జీవితముకు చివరి మలుపులో
పువ్వుల పుట్టిన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టర్ శృతికి స్టాప్ నీ మనసు నొచ్చుకుని స్టూడెంట్స్ కూడా మేడంగా బ్లెస్సింగ్స్ తీసుకొని చక్కగా మంచిగా లైఫ్లో రేపొద్దు మీ యొక్క ఏదైతే గోల్ ఉందో రీచ్ అయ్యి చక్కగా సెటిల్ అవ్వాలని మనసు కోరుకుంటూ వెళ్తూ మంచిగా మేడం గారి బ్లెస్సింగ్స్ తీసుకొని సంతోషంగా పడించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.